I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language. This is the 7th Sabbath School lesson study in Telugu language. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 7వ సబ్బాతు బడి పాఠం. ఈ పాఠంలో ప్రవేశించక ముందు మీకు అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. గత 2 వారాలు కూడా నేను నార్త్ ఆంధ్ర సెక్షన్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న నార్త్ ఆంధ్ర సెక్షన్లో మీరందరూ కూడా ప్రార్థించారు. దేవుడు 3 చోట్ల 3 గ్రామాల్లో ఆయన మహిమ కొరకు ఉజ్జీవ సభల్లో ఘనంగా వాడుకున్నారు. మీకు అందరికీ కూడా వందనాలు. మీలో కొంతమంది ఆ ఫేస్బుక్లో ఆ యొక్క ఫోటోలు కొన్ని చూసే ఉంటారు వాటిని. మొదట మే నెల 3 నుంచి 5 వరకు లక్ష్మేశ్వరం గ్రామంలో దేవుని మహిమ కొరకు ఉజ్జీవ సభలు జరిపించాం. చాలా జయకరంగా జరిపించారు. అక్కడ జరిపించిన పాస్టర్ గారు పాస్టర్ ఎం విజయ్ కుమారయ్య గారు, వారి యొక్క సంఘ సభ్యులు, సంఘ పెద్దలు చాలా చక్కని ఏర్పాట్లు చేశారు. వారందరూ నాకు తెలియజేసింది ఏంటంటే, ఆఖరి రోజున చాలామంది వచ్చేసారు. వారు 800 చైర్లు తెచ్చారు. 800 కుర్చీలు, అవి చాలలేదు. వారి యొక్క ఆలయంలో ఉన్న బెంచీలన్నీ కూడా బయటికి తెచ్చి వేశారు. అవి కూడా చాలలేదు. ఇంకా కొంతమంది స్థలాలు లేక బైకుల మీద వచ్చిన యవనస్తులు ఆ యొక్క రోడ్డు మీదే, బైక్ మీదే కూర్చుని వాక్యం విన్నారని చెప్పారు. దేవునికే సమస్త మహిమ ఘనత చెల్లిస్తున్నా. తర్వాత 6, 7, 8 తారీఖుల్లో కరవాక, ఇది సముద్రం ప్రక్కనే ఉన్న గ్రామము. కేసునిపల్లి దాటిన తర్వాత అక్కడ కూడా ప్రభు చాలా అద్భుత రీతిగా జరిపించారు. అనేక మంది వచ్చి అక్కడ వాక్యాన్ని విన్నారు. వారికి చర్చి ఆవరణ చుట్టూ కూడా ప్రహారీ గోడ ఉంది. దానిలో స్థలం చాలక ప్రహారీ బయట కూడా కుర్చీలు వేయవలసి వచ్చింది. అక్కడ కూర్చుని వాక్యాన్ని విన్నారు వారు. తర్వాత ఆఖరుగా 3వది ఊడుమూడు లంకలో మే 9, 10, 11 తారీఖులు. ఇది గోదావరిలో ఉన్న చిన్న లంక అనమాట. అక్కడ కూడా చాలా అద్భుత రీతిగా ప్రభువు వాడుకున్నారు. అక్కడ ఉజ్జీవ సభల్లో మొత్తం 12 మంది ప్రభువుని అంగీకరించి బాప్తీసం కూడా తీసుకున్నారు. దేవుని నామానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. అయితే ఎంతమందికి బాప్తీసాలు ఇచ్చారు అన్నది ప్రాధాన్యత కాదు, కానీ ఎంతమంది వాక్యం విని ప్రభువుకు దగ్గరగా వచ్చారు, ప్రభు రాకడ కొరకు వారు నిర్ణయం చేసుకున్నారు, ప్రభు రాకడలో ఎత్తబడాలని. అది ప్రాముఖ్యం. ఎంతమంది ప్రభువును తన సొంత రక్షకుడిగా మొదటిసారి అంగీకరించారు, అది ప్రాముఖ్యం. కనుక ప్రార్థించడం. మీకు అందరికి కూడా వందనాలు. ఈ కార్యక్రమాలు ముగించుకొని మరలా క్షేమంగా నేను తిరిగి పూనా వచ్చేసాను. మీకు అందరికీ తెలిసిన రీతిగా మా యొక్క కుమార్తె వివాహం ఇంకొక 11 రోజులు మాత్రమే ఉన్నది. కనుక ఈ పనులన్నిటిలో కాస్త నిమగ్నం అయిపోయాం. ఈ దినాన్ని మేము డాక్టర్ జస్సన్నయ్య గారు, మీకు అందరికీ తెలుసు, వారి యొక్క స్టూడియోలో, వారి యొక్క ఆఫీస్లో ఉన్న స్టూడియోలో ఈ దినాన్ని రికార్డింగ్ చేస్తున్నాం. ప్రస్తుతం డాక్టర్ జస్సన్నయ్య గారు, వారి యొక్క బృందం అంతా కూడా అనేక ప్రాంతాల్లో యొక్క వేసవకాలంలో ఉద్యోగ సభలు జరిపిస్తున్నారు. వారి కొరకు కూడా ప్రార్థించండి. ముఖ్యంగా మా కుమార్తె వివాహం చాలా దగ్గరికి వస్తుంది కనుక ఆ యొక్క వివాహం కొరకు ఆ దినాన్ని మంచి వాతావరణం కలిగేలాగా, మనకి అన్ని విధాల అన్ని సదుపాయాలు ప్రభు అనుగ్రహించేలాగా ప్రభు కొరకు ప్రత్యేకంగా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో నాకు చల్లని పదార్థాలు కాస్త రియాక్షన్ ఉంది. అయితే చల్లని పానీయాలు ఏది త్రాగినప్పటికీ రొంప దగ్గు వచ్చేస్తుంది. వీలైనంత వరకు వాటి జోలికి వెళ్ళలేదు. కానీ ఆఖరు 2 రోజుల్లో అక్కడ కాస్త ఒక చోటకు వెళ్తే వారు ముఖమాటానికి ఎంతో, కనీసం మరి ఏమీ తీసుకోకుండా వెళ్ళిపోతారు, కాస్త కూల్ డ్రింక్ అన్నా తాగి వెళ్ళాలని అంటే వారిని తృప్తిపరచడానికి ఇంకా మీటింగుల దగ్గరికి అయిపోతున్నాయి కదని సరే అన్నాను. వారు చాలా చల్లగా ఉన్న ఒక డ్రింక్ ఇచ్చారు, త్రాగాను. దాని తర్వాత రొంప పట్టేసింది, రొంప దగ్గు వచ్చింది. అయితే ఆ 2 రోజులు ఆఖరి మీటింగుల్లో పెద్ద ఇబ్బంది కలిగించలేదు, కానీ తర్వాత కాస్త ఈ యొక్క రొంప దగ్గు అలా కాస్త ఎక్కువయింది. అయితే దేవుని దయ వలన కాస్త తగ్గుముఖం పట్టింది. కనుక దానివలన కాస్త వాయిస్ కూడా కొంచెం తేడా మీకు కనిపించవచ్చు. ప్రార్థించండి. దేవుడు మనకు అనేకమైన మేలు చేస్తున్నారు, ఆయన నడిపిస్తున్నారు. ప్రార్థన చేసుకుని యొక్క 7వ సబ్బాతు బడి పాఠం
రెండవ రాకడ నిరీక్షణ మనల్ని ప్రభావితం చేస్తుంది. రెండవ రాకడ నిరీక్షణ మనల్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. ఇది మన పాఠ్యాంశం. రెండవ రాకడ నిరీక్షణ మనలను ప్రభావితం చేస్తుంది. ఇంగ్లీష్లో ఎలాగుందంటే మోటివేటెడ్ బై ద హోప్ అన్నారు ఇంగ్లీష్ టైటిల్లో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మమ్మల్ని మా కుటుంబాలను మీరు దీవించారు, మా సంఘాలు మీరు ఆశీర్వదించారు, మమ్మల్ని ఉద్యోగ సభల్లో మీ మహిమ కొరకు ఘనంగా వాడుకొని మరల క్షేమంగా తోడుకొచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క 7వ పాఠాన్ని ప్రభువా మేము వాక్యం నుంచి ధ్యానించడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి వందనాలు. మీరే ఆశీర్వదించవలసిందని, ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి మీరే ఈ లోతైన మర్మాలు మేము తెలుసుకోవటానికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరలోకం నుంచి మాకు ప్రసాదించవలసిందని, వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని వారి కుటుంబాన్ని దీవించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరీ సోదరులారా, మేము వెళ్ళిన ప్రతి చోట కూడా, ఆ చిన్న లంక గ్రామంలో కూడా కొంతమంది వచ్చాయా, మేము మీ యొక్క సబ్బాతుబడి పాఠాన్ని వింటున్నాం, దాని ద్వారా దీవించబడుతున్నాం, దాన్నే మా సంఘాల్లో మేము మాకు అవకాశం వచ్చినప్పుడు బోధిస్తున్నాం అని చెప్పారు. దేవునికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి చోట కూడా అది జరిగింది. అనగా మేము చేస్తున్న ఈ యొక్క చిన్న పరిచర్య, ఈ దీన పరిచర్య మీకు ఉపకారంగా ఉందని, దీని ద్వారా మీరు అనేక విషయాలు నేర్చుకుంటున్నారని, ఇది దేవుని మహిమ కొరకు మీరు ఈ యొక్క విషయాలు నేర్చుకుని ఇతరులతో పంచుకుంటున్నారు అని చెప్పడం మాకు చాలా స్ఫూర్తినిస్తుంది. దేవునికి సమస్త మహిమ ఘనత స్తుతి కలుగును గాక. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క 7వ పాఠంలో మనము రెండవ రాకడ నిరీక్షణ మనల్ని ప్రభావితం చేస్తుంది. దేనికి ప్రభావితం చేస్తుంది అనే విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. ఈ వారం 7వ పాఠంలో మనం మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 17 వరకు ఉన్న వాక్య భాగం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 27 నుంచి 31 వరకు ఉన్న వాక్య భాగం, 2వ పేతురు మొదటి అధ్యాయం 19-20 వచనాలు, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 7 నుంచి 13 వరకు. ఇవన్నీ కూడా మనము ఈ దినాన్న అనగా 7వ పాఠంలో చదువుకోబోతున్నాం. మరి మనకి యవ్వన బిడ్డలు ఎక్కువ మంది సెలవులకు వెళ్ళిపోయారు. ఇక్కడ మనకి ఈ యొక్క ఎడిటింగ్ అవి చేసే సహాయం చేసేవారు ఎక్కువ అందుబాటులో లేరు కనుక మీరు దీనిని మన్నించి, మరి ఎడిటింగ్లో కాస్త అక్కడక్కడ ఎడిటింగ్ చేయలేకపోతున్నాం కనుక, చేయటానికి మనకి ఇక్కడ యవ్వన బిడ్డలు అందుబాటులో లేరు కనుక మీరు దీనిలో అక్కడక్కడ కాస్త కొన్ని మాటలు, కొన్ని వాక్యాలు దీనిలోకి సంబంధించినవి ఏమైనా వచ్చినట్లయితే మీరు పెద్ద మనసుతో మన్నించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. మనకి రెండవ రాకడ నిరీక్షణ మనల్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. కొన్నిసార్లు మనకేమవుతుందంటే కొన్ని విషయాలు మనల్ని ఎంతో ప్రభావితం చేస్తాయి, అంటే ఎంతో మనల్ని ఉత్తేజం పరుస్తాయి. అలాంటిది రెండవ రాకడ. ఈ యొక్క రెండవ రాకడనే అంశం లేదా రెండవ రాకడనే సబ్జెక్టు, ఇంగ్లీష్లో థీమ్ అంటున్నాం. ఆ యొక్క రెండవ రాకడ బైబిల్ గ్రంథం అంతట్లో కూడా, పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో కూడా ఎంతో చక్కగా విపులంగా మనకి బైబిల్ గ్రంథంలో ప్రభు మనకు వివరించారు అనేక మంది ప్రవక్తల ద్వారా. కనుక బైబిల్ గ్రంథంలో రెండవ రాకడ చాలా ప్రాముఖ్యమైనది. మనకి ఆ యొక్క హానోకు కాలంలోనే, హానోకు నోవాహు కంటే ముందువాడు, అనగా 7వ తరం, ఆదాము నుంచి 7వ తరం వాడు. అప్పుడే ఆయన రెండవ రాకడ గురించి ప్రవచనం చెప్పినట్లుగా యోధా పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం, యోధా పత్రిక అంటే ఒకే అధ్యాయం, దాంట్లో 14వ వచనంలో ఆయన అనేక వేవేల దూతలతో వస్తారు అని ఆయన ప్రవచనం చెప్పేశారు. అంటే దేవుని యొక్క రెండవ రాకడ అనేది చాలా ప్రాముఖ్యమైనది. పాపం ఈ లోకంలో ప్రవేశించిన తర్వాత రెండవ రాకడ, మొదటిది యేసు ప్రభు యొక్క జన్మ, ఆయన యొక్క శిలువ మరణం, దాని తర్వాత ఆ కొనసాగింపే యేసు ప్రభు యొక్క రెండవ రాకడ. ఆ రెండవ రాకడతో ఈ లోకంలో ఉన్న పాపానికి, శాపానికి, ఈ పాపపు ఫలితాలన్నిటికీ కూడా అంతం
వస్తుందన్నమాట. మనందరికీ తెలుసు. కనుక రెండవ రాకడ చాలా ప్రాముఖ్యమైనది. మనకి ఇవ్వబడిన మూలవాక్యం, దీన్ని కంటత వాక్యం అంటున్నాం కదా. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 9వ వచనం. యెషయా 25:9. దీనిలో ఏం చెప్పబడ్డదంటే, ఈ విధంగా ఆ దినాన్ని చెప్పబడుతుంది. ఏ దినాన్ని? రెండవ రాకడ దినాన్న. ఇదిగో మన యొక్క దేవుడు, మనం ఎవరి కొరకైతే మనం ఇంతకాలం వేచి ఉన్నామో ఆయన వచ్చేస్తున్నారు. ఆయన మనల్ని రక్షిస్తారు. మనము సంతోషిద్దాం, మనం ఆనందిద్దాం. కాను ప్రభువారు వచ్చేస్తున్నారు, మనకి ఆ యొక్క రక్షణ ఇస్తారు, మనల్ని పరలోకం తీసుకెళ్ళిపోతారు అని ఆ దినాన్ని అందరూ కూడా ఎంతో సంతోషంతో భక్తులందరూ కూడా చెప్తారని చెప్పబడ్డది. నిజమే. యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఎంత ఆనందం అంటే దాన్ని మన యొక్క మానవుల మాటలో చెప్పుకోలేము. కనుకనే బైబిల్ గ్రంథం అంతట్లో కూడా రెండవ రాకడను గురించిన వివరణ మనకి చక్కగా కనిపిస్తుంది. మనకి బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే, పాత నిబంధనలోనే 1845 వాక్యాలు 1845 వాక్యాలు రెండవ రాకడ గురించి చెప్పబడ్డాయని బైబిల్ పండితులు లెక్కలు కట్టారు. 1845 ఈ యొక్క వచనాలన్నీ కూడా రెండవ రాకడ గురించి పాత నిబంధనలో. మరి క్రొత్త నిబంధనలో మనకి మత్తయి నుంచి ప్రకటన వరకు అనగా క్రొత్త నిబంధన అంతా కలిసి అన్ని అధ్యాయాలు ప్రోగిస్తే, అన్ని అధ్యాయాలు లెక్క పెడితే 260 అధ్యాయాలు. ఈ 260 అధ్యాయాల్లో 300 వాక్యాలు ఉన్నాయి. ఏకంగా 300 సార్లు రెండవ రాకడ గురించి చెప్పబడ్డది. అంటే మనం ఒక రేషియో అంటున్నాం. దాన్ని లెక్కలు కట్టినట్లయితే ప్రతి అధ్యాయంలో కూడా ఒకసారి, కనీసం ఒకసారి, కొన్నిసార్లు 2 సార్లు కూడా చెప్పబడ్డదన్నమాట. ఈ విషయాలు మనం గమనించాలా. ఇంకా బైబిల్ పండితుల లెక్కల ప్రకారం ఈ యొక్క బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో మనకి ఎంత విపులంగా చెప్పబడ్డది కనుక ప్రతి 25 వచనాల్లో ఒక వచనం రెండవ రాకడ గురించి చెప్పబడుతుంది. కనుక రెండవ రాకడ ఎంత ప్రాధాన్యత మనకి ఇస్తుందో మనందరం కూడా గుర్తిస్తున్నాం. ప్రతి తరంలో కూడా క్రైస్తవులు అనగా యేసు ప్రభు పుట్టి ఆయన చనిపోయి మళ్ళీ పునరుత్థానమై పరలోకం వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుంచి యేసు ప్రభు నమ్ముకున్న వారందరూ కూడా ప్రతి తరము కూడా యేసు ప్రభు రాకడ కొరకు వారు కనిపెట్టారు. మనందరికీ తెలిసిన రీతిగా యేసు ప్రభు శిష్యులు కూడా వారి ఉద్దేశం, వారు జీవించి ఉండగానే రెండవ రాకడ వచ్చేస్తుందని వారు అనుకున్నారు. ఉదాహరణకు యోహాను సువార్త 21వ అధ్యాయం చూడండి. పేతురు గారు అడిగారు ప్రభువుని, ప్రభువా మీరు వచ్చే వరకు, అంటే మీరు రెండోసారి వచ్చే వరకు కూడా ఈ శిష్యుడు బ్రతికై ఉంటాడా, జీవించి ఉంటాడా అని యోహాను గారిని ఆయన చూపిస్తూ ఆయన చేతి విరేలతో, ఈ యొక్క శిష్యుడు ఇంకా బ్రతికే ఉంటాడా మీరు వచ్చే వరకు అని అడిగారు. కారణం శిష్యులందరిలో కూడా వయసులో చిన్నవాడు యోహాను గారు, అందరిలో వయసులో పెద్దవాడు పేతురు గారు అడుగుతున్నారనమాట. అంటే మేము చనిపోతాం కానీ ఈ శిష్యుడు ఖచ్చితంగా బ్రతికే ఉంటాడు అంటే వారి ఉద్దేశం ఏంటి? ఖచ్చితంగా ఆ యొక్క మొదటి శతాబ్దం ముగియకు ముందే యేసు ప్రభువు వచ్చేస్తారని పేతురు గారు అనుకున్నారు, శిష్యులందరూ కూడా అనుకున్నారు. తర్వాత పౌలు గారు ఆయన మారిన తర్వాత, సౌలు పౌలు అయిన తర్వాత ఆయన పరిచర్యలో అనేక సంఘాలు స్థాపించారు. దానిలో తెస్సలోనిక సంఘం దానికి పౌలు గారు ఉత్తరం రూపంలో మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక అంటున్నాం మనం ఈ రోజున. ఉత్తరం రూపంలో రాశారు. దాన్ని రాస్తే అక్కడున్న సభ్యులకి ఒక పెద్ద సమస్య వారిని పట్టి పీడించింది. ఏమి సమస్య అంటే ఆ సంఘంలో ఉన్న పెద్దవారు, అంటే వయసులో ఉన్న పెద్దవారు అనమాట, వారు సామాన్యంగా వచ్చే మరణం, స్వాభావికంగా న్యాచురల్ డెత్ అంటున్నాం కదా ఇంగ్లీష్లో, అలా చనిపోతున్నారు. పెద్ద వయసులో చనిపోతుంటే వారు చాలా ఆందోళన వచ్చేసింది. ఇగో మా తాతయ్య గారు చనిపోయారు ఇటీవలే,
ఇంకొక ఆయన మా నాయనమ్మ చనిపోయింది, ఇంకొక ఆయన మా అమ్మమ్మ చనిపోయింది. ఇలాగా మరి చనిపోయారు, వారి పరిస్థితి ఏంటి? చనిపోయిన వారు పరలోకం వెళ్తారా అనే ఆందోళన వాళ్ళకి వచ్చేసింది. కనుకనే వారు ఎంతో ఆందోళనతో పౌలు గారికి ఈ విషయాలు, ఇలా చనిపోతున్నారు, మరి వారి పరిస్థితి ఏంటి? వారికి పరలోకాలుగా ప్రభు వచ్చినప్పుడు మరి వారి పరిస్థితి ఏమైపోతుంది అనే విషయాలు ఆయన దృష్టికి తెస్తే పౌలు గారు దానికి జవాబుగా 2వ తెస్సలోనియులకు రాసిన పత్రిక అనమాట, రెండో పత్రిక రాశారు ఆ వివరాలు చెప్తూ. కనుకనే ఆదిమ సంఘంలో కూడా ప్రతి తరంలో కూడా విశ్వాసులు 2వ రాకడ గురించి నమ్మారు, దాని కొరకు ఎదురు చూచారు. ప్రాముఖ్యంగా ఎవరైనా విశ్వాసి చనిపోయినట్లయితే, స్త్రీ అయినా పురుషుడైనా, వారిని సమాధి చేసినప్పుడు, లేదా భూస్థాపన అంటున్నాం కదా మనం, సమాధి చేసినప్పుడు ప్రతి క్రైస్తవుని యొక్క ఆ యొక్క సమాధి సమయంలో అక్కడున్న విశ్వాసులు, అక్కడున్న పాస్టర్ గారు, వారందరూ కూడా బలంగా వారు జ్ఞాపకం చేసుకున్నది, వారు వాక్య పరిచర్య చేసింది 2వ రాకడ నిరీక్షణ. మనం అన్యుల వల్లే దుఃఖించొద్దు. అదే కదా మనకి పౌలు గారు నేర్పించారు, అన్యుల వల్లే దుఃఖించొద్దు. ప్రభు ఏ రీతిగా మరణించి తిరిగి లేచారో ఆయన మరలా ఈ లోకంలో ఏ విధంగా అందరికీ కూడా ప్రత్యక్షమయ్యారు, అలాగే చనిపోయిన వారు మరలా లేస్తారు. దాన్ని పునరుద్ధరణం అంటున్నారు. ఈ విషయాలు మనకి 1 తెస్సలోనియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి ఉన్న వాక్య భాగం. కనుక మీరు దుఃఖించొద్దు, మరలా వారు యేసుప్రభు ఏ రీతిగా లేచారో వారు కూడా లేస్తారు అనే ఆ యొక్క విశ్వాసం, ఆ నమ్మకం వారికి కలిగింది. కనుక ప్రతిసారి కూడా ఏ విశ్వాసి ప్రపంచంలో ఎక్కడ చనిపోయినప్పటికీ క్రైస్తవులు ఖచ్చితంగా వారి సమాధి సమయంలో, వారిని భూస్థాపన చేసే సమయంలో ఆ 2వ రాకడ ప్రస్తావన లేకుండా, ఆ 2వ రాకడ నిరీక్షణ మాటలు చెప్పకుండా ఎవరిని కూడా మనం సమాధి చేయటం లేదు. కానీ అంత బలమైనది. కనుక ఈ యొక్క 2వ రాకడ విషయం మనం అందరం కూడా బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోవాలా. మనకి ఉన్న మతోద్ధారకులు, వీరిని ఇంగ్లీష్లో రిఫార్మర్స్ అంటున్నాం, వారు యేసు ప్రభువును నమ్మినట్లయితే మనకు రక్షణ వస్తుంది. దీన్ని జస్టిఫికేషన్ అంటున్నాం ఇంగ్లీష్లో. అనగా ఏ పాపి అయినా సరే యేసు ప్రభు నా కొరకు మరణించారు, ఆయన నా రక్షకుడని నమ్మినట్లయితే వారి యొక్క పాపాలన్నీ కూడా క్షమించబడతాయి అనే గొప్ప సత్యం. రక్షణ అనేది ఉచితం, అది ఆయన కృప ద్వారానే మనకు కలుగుతుంది అనే గొప్ప సత్యాన్ని ఈ యొక్క మతాధోరకులందరూ కూడా మనకి చాటి చెప్పారు. అయితే దానితో పాటు వారందరూ కూడా ఎవరు వీరు? ఉదాహరణకు జాన్ విక్లిఫ్ గారు, ఆయన్నే మనము వేకువ చుక్క అంటున్నాం. ఈ యొక్క రిఫర్మేషన్ అంటే మతోద్ధారణ. ఆయన కూడా 2వ రాకడ యొక్క సంఘం యొక్క నిరీక్షణ, 2వ రాకడ వచ్చినప్పుడు సంఘంలో అనగా విశ్వాసులందరి యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పారు. తర్వాత మార్టిన్ లూథర్ గారు జర్మనీలో, జాన్ విక్లిఫ్ గారు ఇంగ్లాండ్లో, మార్టిన్ లూథర్ గారు జర్మనీలో, ఆయన కూడా 2వ రాకడ గురించి అనేక విషయాలు ఆ దినాల్లో బోధించారు, 2వ రాకడ గురించి. అలాగే జాన్ కాల్విన్ గారు ఫ్రాన్స్లో, అలాగే జ్వింగ్లీ గారు స్విట్జర్లాండ్లో. కనుక 2వ రాకడని గురించి ప్రతి తరంలో కూడా బోధించారు. ముఖ్యంగా మార్టిన్ లూథర్ గారి కాలంలో అనబాప్టిస్ట్ అని ఒక శాఖ విశ్వాసులు అన్నమాట, క్రైస్తవులే వారు, వారిని అనబాప్టిస్ట్ అన్నారు. వారి ముఖ్య బోధ ఏంటంటే మనం ఎవరైనా సరే విశ్వాసం ఉంచిన వారిని నీటిలో ముంచాలి, బాప్తీసం, నీటిలో ముంచడం బాప్తీసం ఇవ్వాలా. కారణం మార్టిన్ లూథర్ గారి కాలంలో ఆయన ముంచడం బాప్తీసం గురించి ఎక్కడా చెప్పలేదు మనకి, చిలకరింపు బాప్తీసాన్ని కొనసాగించారు. కానీ అనబాప్టిస్ట్ అన్నవారు ఖచ్చితంగా మనం యేసుప్రభు వాళ్ళ నీటిలో ముంచడం బాప్తీసం తీసుకోవాలని బోధిస్తూ వారు ఎక్కువగా 2వ రాకడ గురించి బోధించారు. అనబాప్టిస్ట్ అనేవారు వారు 2వ రాకడకి తారీఖును కూడా పెట్టేశారు. 1533లో వస్తాడని, తర్వాత 1534లో వస్తారని యేసుప్రభు 2వ రాకడ. ఆ యొక్క 2 పట్టణాలను కూడా వారు సిద్ధం చేశారు. ఒకటి మస్టర్ అని, ఇంకోటి స్ట్రాస్బర్గ్ అని. ఇది యూరోప్లో అనమాట, ఐరోపాలో.
ఆ యొక్క స్ట్రెస్ బగ్లో ఆయన దిగుతారు, యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు, లేకపోతే మస్టర్లో దిగుతారు అని చెప్పడం మొదలుపెట్టారు. కనుక రెండవ రాకడ అనే ఆ యొక్క విషయం ఎక్కువగా ప్రజలు, క్రైస్తవులు యొక్క మిడిల్ ఏజెస్ అంటున్నాం మనం, ఆ మధ్య తరాల్లో లేకపోతే మధ్య యుగాలు లేకపోతే చీకటి యుగం అంటున్నాం కొన్నిసార్లు, వారు ఎక్కువగా చెప్పడం మొదలుపెట్టారు. వారిలో ప్రాముఖ్యుడు రెండవ రాకడ గురించి ఎక్కువగా బోధించి అనేక మందికి ప్రకటించిన వ్యక్తి విలియం మిల్లర్ గారు. ఆయన బాప్టిస్ట్ సంఘానికి చెందారు. ఆయన మొట్టమొదట మిలిటరీలో క్యాప్టెన్ అనమాట, సైన్యంలో ఒక క్యాప్టెన్. ఆయన యొక్క మిలిటరీలో రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన సొంత భూమి ఉంది, అది వ్యవసాయం చేసుకునేవారు. ఆయన న్యూయార్క్ రాష్ట్రంలో లోహాంప్టన్ అనే ఆ గ్రామంలో, లోహాంప్టన్ అనే గ్రామంలో, ఇప్పుడు చిన్న పట్టణం అయిపోయింది అది, అక్కడ వ్యవసాయం చేసుకునేవారు. ఆయన బైబిల్ చదివి ఆ బైబిల్లో ఉన్న విషయాలు గుర్తించి ఒక పెద్ద రెండవ రాకడ మూమెంట్ అంటున్నాం. అంటే ఆ యొక్క రెండవ రాకడ గురించి చాలా పెద్ద ఎత్తున బోధించి అనేక లక్షల మందిని ఆయన రెండవ రాకడను గురించి ప్రభావితం చేశారు. ఆయన రెండవ రాకడ గురించి 1831 నుంచి ప్రారంభించి 31లో మొదలుపెట్టారు చెప్పటం. 1844 వరకు కూడా ఆయన కొనసాగించారు. 1844 అక్టోబర్ 22న యేసుప్రభు వచ్చేస్తారని ఆయన అనుచరులు అందరికీ చెప్పారు. దాని కొరకు ఆయన వేచి ఉన్నారు. కానీ అది జరగలేదు ఈనాటి వరకు కూడా. అదే సమయంలో ఇంకొక ఆయన జోసెఫ్ వుల్ఫ్ అని, ఆయన యూదుడు, క్రైస్తవుడిగా మారి ప్రపంచం అనేక ప్రాంతాలకు వెళ్ళారు రెండవ రాకడ గురించి చెప్పడానికి. అదే సమయంలో ఎడ్విన్ ఎర్వింగ్స్ అని మరి ఒక వ్యక్తి, ఆయన ఇంగ్లాండ్లో రెండవ రాకడ గురించి ఎంతో చక్కగా అనేక మందిని, వేల మందిని ప్రభావితం చేసి వాక్యం చెప్పారు. కనుక రెండవ రాకడ ప్రతి తరములో కూడా రెండవ రాకడను గురించి నమ్మిన వారు క్రైస్తవులు మనకి కోకొల్లలుగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క 7వ పాఠాన్ని ఇంకా మనం లోతుగా అర్థం చేసుకోవాలంటే, ఈ యొక్క గ్రేట్ కాంట్రవర్సీ అంటున్నాం కదా ఇంగ్లీష్లో, గ్రేట్ కాంట్రవర్సీ అనే పుస్తకం 18 నుంచి 21 వరకు ఉన్న అధ్యాయాలు. 18వ అధ్యాయం 18, 19, 20, 21 అధ్యాయాలు, 4 అధ్యాయాలు మనం చదివినట్లయితే చాలా మనకు చక్కగా అవగాహన అవుతుంది. దీన్నే మనం మహాపోరాటం అంటున్నాం, మన భాషలో మహాపోరాటం అంటున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసుప్రభు రెండవ రాకడ గురించి ఆయన మనకి ఎంతో విపులంగా ఆయన మనకు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని మనం యోహాను సువార్త 14 అధ్యాయం మొదటి 3 వచనాలు దాదాపుగా మనందరికీ కూడా తెలిసిన కంఠత వచ్చిన వాక్యం అన్నమాట, కంఠస్థ పెట్టిన వాక్యం. యోహాను సువార్త 14 అధ్యాయం 1 నుంచి 3 వరకు ప్రభు ఏమన్నారు? మీ హృదయములను కలవరపడనీయొద్దు. నేను నా యొక్క తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరిచి వచ్చి నేను ఎక్కడైతే ఉంటానో అక్కడికి మిమ్మల్ని నా తండ్రి యొద్దకు తీసుకెళ్ళిపోతాను. అనగా రెండవ రాకడని గురించిన వాగ్దానం, నేను మరలా వస్తాను అనే వాగ్దానం. వచ్చినప్పుడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను నా తండ్రి యొద్దకి. తండ్రి యొద్దకి అంటే పరలోకానికి తీసుకెళ్ళిపోతాను. ఇదే విషయాన్ని మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 13 నుంచి 17 వరకు కూడా మనం ఆల్రెడీ ప్రస్తావించాం. దాని గురించి మనం కొంత చెప్పుకున్నాం. అయితే పౌలు గారు చెప్తున్నది ఏంటి? మీరు అన్యజనుల వల్లే దుఃఖించొద్దు. ఒకవేళ మీ కుటుంబాల్లో ఎవరైనా మరణించినా, మీ సంఘంలో ఎవరైనా మరణించినా, కారణం యేసుప్రభు ఏ రీతిగా లేచారో అలాగే విశ్వాసులు కూడా లేస్తారు. అప్పుడు 16వ వచనం 17వ వచనం మనం గమనించినట్లయితే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 16-17లో ఆయన ప్రధాన దూత శబ్దంతో ఆయన వస్తారు. ఆయన వచ్చినప్పుడు మనం ఆయన్ని మేఘాల్లో ఆయన మనం ఎదుర్కొంటాం, ఆయనతోనే కలకాలం ఉంటాం. కనుక ఈ మాటలతో మీరు ఒకరినొకరు ధైర్యపరచుకోండి, ఒకరినొకరు బలపరచండి అని ప్రభు ఈ యొక్క వాక్యంలో మనకి చెప్పారు. మొదటి తెస్సలోనికీయులకు 4వ అధ్యాయం 13 నుంచి 17 వరకున్న వాక్య భాగం. అలాగే తీతు పత్రిక ఇంగ్లీష్లో టైటస్ అంటున్నాం, 2వ
అధ్యాయం 11 నుంచి 13 వరకు ఉన్న వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇది ఎంతో మనకి దీవెనకరమైన నిరీక్షణ. ఏది రెండవ రాకడ అనేది ఎంతో దీవెనకరమైన నిరీక్షణ. కనుక మనందరం కూడా ఆయన మహిమగల రాకడ దాని కొరకే మనం వేచి ఉండాలా అని మనకు చెప్పబడ్డది. కనుక రెండవ రాకడ గురించి ఆయన వాగ్దానం చేశారు. ఖచ్చితంగా ఆ వాగ్దానం నెరవేరుతుంది. యేసుప్రభు చెప్పిన ఏ వాగ్దానం కూడా అది నిర్వీర్యము కాదు, అది వీగిపోదు, ఖచ్చితంగా ఇది జరుగుతుంది. కనుక యూదులు ఆ రోజుల్లో ఏమనుకునేవారంటే మెస్సియా అంటే ఆయన గొప్ప రాజు, దావీదు కంటే కూడా గొప్ప రాజు, ఈ లోకం అంతటిని కూడా జయించేస్తాడు. అప్పుడు యూదులందరినీ కూడా మనల్ని అనగా వారి ఉద్దేశం అనమాట, యూదుల్ని ప్రైమ్ మినిస్టర్లుగా, అంటే మనం ప్రధానమంత్రి అంటున్నాం, అధ్యక్షుడు అంటున్నాం, ముఖ్యమంత్రి అంటున్నాం, గవర్నర్లు అంటున్నాం, ఇలాంటి పెద్ద పెద్ద పదవులు ఇచ్చేస్తారు. తర్వాత ఏ పెద్ద పదవి ఉన్నా సరే ఆ యొక్క ప్రాంతంలో ఆ పెద్ద పదవులన్నీ కూడా యూదులకే ఇచ్చేస్తాడు ఆయన అని ఈనాటికి కూడా ఊహిస్తున్నారు. వారి ఉద్దేశం మెస్సయ్య. అయితే కానీ వారు అర్థం చేసుకుంది ఏంటంటే యేసుప్రభు మొదటిసారి లోకంలోకి వచ్చినప్పుడు ఆయన గొర్రెపిల్లలాగా, యేసుప్రభుని దేవుని గొర్రెపిల్లతో పోల్చారు. కనుక అలాగ సాధుత్వంగా వచ్చి మన కొరకు ఆయన బలి అర్పణ అయిపోతారని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఎంతో విపులంగా ఉన్నది. ఆయన పొందిన దెబ్బల చేత, గాయాల చేత మనకు స్వస్థత వస్తుందని కూడా చెప్పబడ్డది. ఆ విషయాలు వారు అర్థం చేసుకోకుండా వాటిని ప్రక్కన పెట్టేసి వారు ఏం చేశారు, ఎంతో మెస్సియా వస్తాడు, మనల్ని అందరినీ జయిస్తాడు, మనకి పెద్ద రాజ్యం ప్రపంచం అంతటిని కూడా జయించేస్తాడు, మనల్ని పెద్ద అధిపతులుగా చేస్తాడు అనే ఉద్దేశంలో ఈనాటికి కూడా ఉన్నారు. కనుకనే యొక్క యేసుప్రభు శిష్యులు కూడా అలాగే అనుకున్నారు, యేసుప్రభు రాజు అయిపోతాడు యూదులకి. మనకి ఈ యొక్క రోమా రాజ్యం వారిని ఆ రోజుల్లో పరిపాలిస్తుంది. ఆ రోమా రాజ్యం నుంచి మనకి స్వతంత్రం కలిగజేస్తాడు ఆయన, మనకి విడుదల ఇస్తాడు రోమా రాజ్యం నుంచి. మనం స్వతంత్రంగా మనం పరిపాలించుకుంటాం, మనం లోకం అంతటిని కూడా పరిపాలించేస్తాం. యేసుప్రభు రాజుగా ఉంటారు. ఆయన రాజ్యంలో, ఆయన యొక్క మంత్రివర్గంలో నాకు ఏ పదవి వస్తుంది, ఏ మంత్రి పదవి వస్తుంది అన్నట్టుగా వారు ఊహించుకున్నారు. ఒక్కొక్కరికి పెద్ద పెద్ద పదవులు కావాలని ఊహించుకున్నారు శిష్యులు. కానీ యేసుప్రభు రాజు అవుతాడు ఈ లోకంలో అన్నట్టుగా వారు అనుకున్నారు. అయితే యేసుప్రభు రాజ్యం ఈ లోకాన్ని ప్రస్తుతం పాలించడానికి కాదు, ఆయన వచ్చింది మన కొరకు మరణించడానికి అనే విషయాన్ని వారు అంతగా గుర్తించలేకపోయారు. ప్రియ సోదరి సోదరులారా, తప్పకుండా ఈ కడవరకాల చివరి దినాల్లో విషయాలు మనం గుర్తించి యేసుప్రభు వచ్చిన తర్వాత, అప్పుడు రెండవ రాకడ తర్వాత మనల్ని కూడా ఆయన పరలోకం తీసుకెళ్ళిపోతారు. అక్కడ పరలోకంలో మనం ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువులుగా పరిపాలిస్తారు. కనుక విశ్వం అంతటిని కూడా, ఒట్టి లోకాన్ని మాత్రమే కాదు, అప్పుడు ఆయన రాజ్యంలో మనం యువరాజులుగా, యువరాణులుగా. యేసుప్రభు వారు ఈ లోకంలో ఆయన ఒలీవ పర్వతం మీద చెప్పిన మాటలు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, రెండవ రాకడకు ముందు మహాశ్రమ కాలం వస్తుంది. భూమి పుట్టినప్పటి నుంచి కూడా అంతటి శ్రమలు ఎప్పుడూ రాలేదు. అయితే దేవుని యొక్క భక్తుల నిమిత్తం, విశ్వాసాల నిమిత్తం ఆ శ్రమకాలాన్ని తగ్గిస్తానని ప్రభువారు మత్తయి సువార్త 24వ అధ్యాయం 21, 22 వచనాల్లో చెప్పబడ్డది. కనుక శ్రమలనేవి రెండవ రాకడకు ముందు ఖచ్చితంగా వస్తాయి. చాలామంది అపోహ పడుతున్నారు. ఆ శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మనం శ్రమలు ఈ లోకంలో పడకుండా ఆయన రహస్యంగా దొంగవలే వచ్చి మనల్ని మధ్యాకాశంలో తీసుకెళ్ళిపోతాడని బైబిల్లో లేని బోధ చాలా ఎక్కువగా ప్రబలిపోయింది. అనేక యూట్యూబ్లో పెట్టేస్తున్నారు చాలామంది, అనేక మంది బోధిస్తున్నారు. మనం శ్రమకాలం మనకి అవసరం లేదు, ప్రభు మనల్ని మధ్యాకాశంలో తీసుకెళ్ళిపోతాడు, 7 ఏళ్ళు మనల్ని అక్కడ విందులో ఆయన మనకి అవకాశం ఇస్తారు, 7 ఏళ్ళు విందు జరుగుతుంది, ఈ లోకంలో 7 ఏళ్ళు శ్రమ వస్తుంది అన్నట్టుగా పాటలు కూడా కట్టేశారు. అది బైబిల్లో లేదు మనకి, అది బైబిల్కి విరుద్ధం. కారణమేంటి? యేసుప్రభు వారు ముందుగానే చెప్పారు మనకి ఇలాంటి శ్రమలు వస్తాయని. మరొక విషయాన్ని కూడా గమనిద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13, 14 వచనాలు గమనించినట్లయితే
ఆ 24 పెద్దల్లో ఒక పెద్ద అడుగుతున్నారు యోహాను గారిని దర్శనంలోనే. యోహాను, తెల్లని వస్త్రాలు వేసుకున్నారు వీరు, సింహాసనానికి దగ్గరగా నిలబడ్డారు, ఎవరు వీరు అని ప్రశ్నించారు. యోహాన్ గారు దర్శనంలోనే దానికి జవాబు చెప్తూ, అయ్యా నాకు జవాబు తెలియదండి అయ్యా, మీరే చెప్పండి అయ్యా దానికి జవాబు అన్నారు. ఆ ప్రశ్న అడిగిన పెద్దే జవాబు కూడా చెప్పారు. ఏమని? వీరు మహాశ్రమంలో నుంచి వచ్చారు, వారు వస్త్రాలని గొర్రెపిల్ల రక్తంలో కడుక్కొని, గొర్రెపిల్ల రక్తంలో ఉతుక్కుని తెల్లగా చేసుకున్నారు. అంటే ఖచ్చితంగా శ్రమలు పొందిన వారు ప్రభువు కొరకు వారు పరలోకం వెళ్తారు. కనుక ఖచ్చితంగా రెండవ రాకడకు ముందు శ్రమలు ఉన్నాయి. దాని తర్వాత రెండవ రాకడ తర్వాత ఈ భూమి అంతా కూడా నిర్మానుష్యమైపోయి ఇక యుద్ధాలు, లేకపోయినట్లయితే ఈ యొక్క కరువులు, ఇవన్నీ కూడా ఇక ఉండవు అన్నమాట. 1000 సంవత్సరాల కాలం, దాన్ని ఇంగ్లీష్లో మిలేనియం అంటున్నారు. కనుక మనం ఈ విషయాలు గుర్తించి ఖచ్చితంగా యేసుప్రభు రాకడకు ముందు అనేకమైన శ్రమలు దేవుని బిడ్డలకు వస్తాయి. దాంతోపాటు ఈ భూకంపాలు, ఈ యొక్క యుద్ధాలు, కరువులు, తుఫాన్లు అనగా వీటిని మనం విపత్తులు అంటున్నాం, ఇంగ్లీష్లో న్యాచురల్ కెలామిటీస్ అంటున్నాం. కనుక ఇవన్నీ కూడా జరగబోతున్నాయి, ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు జరుగుతున్నాయి కదా. కనుక ఖచ్చితంగా యేసుప్రభు త్వరలో వచ్చేస్తున్నారని ఆ రాకడ నిరీక్షణ మనల్ని ప్రభావితం చేయాలి. ఆ యొక్క రెండవ రాకడ నిరీక్షణ మనల్ని ప్రభావితం చేసినట్లయితే మనం దేన్నైనా సరే తట్టుకోగలం. అయితే యేసుప్రభు ఎలా వస్తారని చెప్పబడ్డది అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 9 నుంచి 11 వరకు. ఆ యొక్క శిష్యులు ఒలీవ పర్వతం మీద వారు యేసుప్రభుని చివరిగా చూశారు. వారి కళ్ళ ముందే ఆయన అలాగా ఆకాశంలోనికి ఎత్తబడ్డారు మేఘాల ద్వారా. మేఘాలంటే దేవదూతలు, కానీ వారి కళ్ళకి మేఘాల్లా కనిపించారు కానీ దేవదూతల్లా కనిపించలేదు. ఆ యొక్క దేవదూతలు వచ్చి ఆయన తీసుకువెళ్ళిపోయారు. అప్పుడు 2 దేవదూతలు తెల్లని వస్త్రాలతో వచ్చారు. ఎప్పుడు కూడా దేవదూతలు కానీ దేవుడు కానీ బైబిల్ గ్రంథంలో ప్రత్యక్షమైనప్పుడు తెల్లని వస్త్రాలే. అది ఆయన నీతికి సాదృశ్యం. మనం కూడా పరలోకం వెళ్ళిన తర్వాత తెల్లని వస్త్రాలే. కనుక వారు ఏమన్నారు? మీరు యేసుప్రభు ఏ రీతిగా వెళ్ళటం చూశారో ఆ రీతిగానే ఒక రోజున ఆయన మరలా తిరిగి వస్తారు అని 2 దేవదూతలు చెప్పారు వారికి, శిష్యులతోటి. గలిలయ మనుషులారా, మీరు దేని కొరకు చూస్తున్నారు ఆకాశం వైపు? మీ వద్ద నుంచి కొనుపోబడిన ఆ యేసుప్రభు వారు మరలా తిరిగి వస్తారు ఒక రోజున అని భరోసా ఇచ్చారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనకు చెప్పబడేది, ఆయన రెండోసారి వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయన చూచును. ఇదిగో ఆయన మేఘారూఢై వచ్చున్నాడు. ప్రతి నేత్రం అనగా మనం ఏ గ్రామంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా సరే ఆయన రెండవ రాకడ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆయన వచ్చారంట, మా గ్రామంలో చిన్న గ్రామం, ఇది మారుమూల గ్రామం, మాకు కనపడలేదు ఆయన వచ్చిన యొక్క రాకడ అని ఎవరు సాకులు చెప్పడానికి అవకాశం లేదు. ఆయన రాకడ అందరికీ ప్రతి నేత్రం కూడా కనపడేలాగా ఆయన వస్తారు, ఆర్భాటంతో, బూరధ్వనితో. మత్తయి సువార్త 24వ అధ్యాయం 27 నుంచి 31 వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఆయన రాకడ తూర్పు నుంచి పడమర వరకు వచ్చే ఆ బలమైన మెరుపులాగా కనిపిస్తుంది అందరికీ కూడా. రెండవ రాకడ అప్పుడు ఆయన బూరధ్వనితో వస్తారని చెప్పబడ్డది. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో. యేసుప్రభు వారు రెండవ రాకడ ఆ కోటాను కోట్ల దేవదూతల బూరలు ఊదుతుంటే మధ్యాకాశం నుంచి ఇక భూమి అంతా కూడా దద్దరిల్లిపోతుంది అనమాట. భూమి అంతా కూడా దద్దరిల్లిపోతుంది అనమాట ఆ యొక్క సౌండ్ తోటి, ఆ యొక్క ధ్వనితోటి. కనుక ఎంతటి చెమిటివారైనా సరే ఆ దినాన వారి యొక్క చెవులు తెరవబడి వారు ఖచ్చితంగా ఆ బూరధ్వని వింటారు. కనుక ఎవరు కూడా నాకు వినబడలేదు, ఆయన వచ్చారంటే వెళ్ళిపోయారు అంటానికి కుదరదు. కారణం ప్రతి నేత్రం చూస్తుంది, ప్రతి చెవి వింటుంది ఆయన రెండవ రాకడ. ఆయన మొదటి రాకడలో ఆయన బెత్లెహేములో ఆ పశువుల శాఖలో జన్మించినప్పుడు ఆ పశువుల శాలలో కొంతమంది ఆయన దర్శించగలిగారు, గొల్లలు, జ్ఞానులు. తక్కిన వారు ఆయన గుర్తించలేదు. తర్వాత కాలంలో ఆయన యొక్క అద్భుతాలు మొదలుపెట్టిన తర్వాత, ఆయన పరిచర్య మొదలుపెట్టిన తర్వాత కొంతమంది ఆయన మెస్సియాని గుర్తించారు, కానీ అందరూ గుర్తించలేదు. కానీ రెండవ రాకడ ప్రపంచంలో ఎక్కడున్నా సరే, ఏ మూలలో ఉన్నా సరే వారి కంటికి కనిపిస్తుంది, వారి చెవులకి వినబడుతుంది ఆ యొక్క బూరధ్వని. దాంతోపాటు మనకి
మొదటి తెస్సలోనియులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనం చూచాం కదా. ఆ ప్రధాన దూత శబ్దం, బూర శబ్దం అన్నమాట. అదే రీతిగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 51, 52 వచనాలు చూసినట్లయితే ఆ కడబూరం రోగును. అప్పుడు ప్రభు నమ్ముకున్న మృతులందరూ కూడా మహిమ శరీరాలతో లేచిపోతారు ఏకంగా. కనుక రెండవ రాకడ ఎంతో గొప్పది, ప్రభావితమైంది. కనుక ప్రతి వారు కూడా నాకు తెలియలేదంట అని సాకులు చెప్పడానికి అవకాశం లేదు. బ్రతుకున్నవారు, చనిపోయిన వారికి వేరే సంగతి. అయితే రెండవ రాకడ వచ్చినప్పుడు చనిపోయిన వారు కూడా లేస్తారని చెప్పబడ్డది. అయితే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం గమనించినట్లయితే దానిలో యేసుప్రభు రాకడ దొంగ వలె వస్తుందని చెప్పబడ్డది. అంటే ఆయన దొంగ కాదు సుమా, కానీ దొంగ ఎప్పుడు కూడా ఏ రోజున వస్తాడో, ఏ సమయాన్ని వస్తాడో చెప్పి వస్తాడా, మనకి ఫోన్ చేసి వస్తాడా? రాడు. మనందరికీ తెలిసే విషయం. అలాగే యేసుప్రభు వారు వచ్చే ఆ దినం కానీ, ఆ గడియ కానీ, ఆ సంవత్సరం కానీ, ఆ నెల కానీ మనకి బైబిల్లో ఎక్కడా చెప్పబడలేదు. కనుక ఈ మధ్యకాలంలో చాలామంది యేసుప్రభు వారు 2025లో వచ్చేస్తాడు, యేసుప్రభు 2027లో వచ్చేస్తున్నాడు, యేసుప్రభు 2031లో వచ్చేస్తాడని రకరకాల లెక్కలు కట్టేసి మనల్ని మన మీద రుద్దేస్తున్నారు. ఆ లెక్కలన్నీ కూడా అలాంటి యేసుప్రభు రెండవ రాకడకు ఏ తారీఖు ఎవరు పెట్టినప్పటికీ, ఏ సంవత్సరం అయినప్పటికీ, ఏ నెల అయినప్పటికీ, ఏ తారీఖు అయినప్పటికీ దానిని నమ్మవద్దు. మీరు దేనిని కూడా అలాంటి తారీఖు పెట్టొద్దు, డేట్ పెట్టొద్దు. మీరు నమ్మొద్దు ఎవరైనా పెడితే. కానీ ఏంటంటే సాతాను చాలా బలంగా ఈ విషయంలో చాలామందిని శోధించేస్తున్నాడు ఇటు రకరకాల తారీఖులు పెట్టి. కారణం యేసుప్రభు మత్తయి సువార్తలో ఆయన సొంత మాటలని చెప్పారు. మత్తయి సువార్తలో మనకు రాయబడ్డాయి. మత్తయి సువార్త 24:36 వచనంలో ఆయన వచ్చే దినం కానీ గడియ కానీ దేవదూతలకు కూడా తెలియదని చెప్పేశారు ఆయన ఏకంగా. మరి దేవదూతలకే తెలియకపోతే మనకలా తెలుస్తుంది మనం దేవదూతలమా ఏంటి? కానే కాదు. ఇక విలియం మిల్లర్ గారి గురించి కొన్ని విషయాలు నేర్చుకోవాలా. ఆయన వ్యవసాయమే చేసుకున్నప్పటికీ మిలిటరీ నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత, మిలిటరీ సర్వీస్ నుంచి విరామం తీసుకున్న తర్వాత ఆయన వాక్యాలను ఒకదాంతో ఒకటి పోల్చి చదివి అర్థం చేసుకుని రెండవ రాకడ గురించి ఆయన సిద్ధపడ్డారు. అనగా బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాల్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే, చక్కగా అవగాహన చేసుకోవాలంటే బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాలతోనే పోల్చుకోవాలి. అంతేగాని ఏదో పలానా ఫిలాసఫరు, పలానా తత్వవేత్త చెప్పాడు, తర్వాత రాజకీయవేత్త చెప్పాడు, పలానా పాస్టర్ గారు చెప్పారు, వారి మానవుల మాటలతో మనం పోల్చి బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోవటం ప్రమాదం. బైబిల్ గ్రంథాన్ని మనం క్షుణ్ణంగా బాగా లోతుగా అర్థం చేసుకోవాలంటే విపులంగా బైబిల్ గ్రంథంలో ఉన్న ఇతర వాక్యాలతోటి మనం పోల్చుకోవాలి. అప్పుడు అది సరిగా ఉంటుందన్నమాట. ఉదాహరణకు యెషయా గ్రంథం 28వ అధ్యాయం 9-10 వచనాలు. యెషయా 28వ అధ్యాయం 9-10. యెషయా 28వ అధ్యాయం 9-10 వచనాల్లో అక్కడ ఏం చెప్పబడింది? ఇక్కడో కొంత అక్కడో కొంత చెప్పబడ్డది. అనగా ఇక్కడ కొంత సత్యం, ఇంకో చోట ఇంకో కొంత సత్యం. మనకి బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ అలాంటి సత్యాలు అక్కడక్కడ వాటిని పరిచారు దేవుడు. వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలా? ఒక చోటకి క్రోడీకరించి వాటిని మనం చక్కగా జోడించి అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు మరణం గురించిన వివరాలు, మరణం గురించి ఏమైతే వాక్యాలు చెప్తున్నాయి బైబిల్ గ్రంథంలో, ఆ వాక్యాలన్నిటిని కూడా ఒక చోటకు పోగేసినట్లయితే అప్పుడు మనకి మరణం గురించిన పూర్తి అవగాహన వస్తుంది. కనుక విలియం మిల్లర్ గారు కూడా ఈ విషయాన్ని చేసి బైబిల్ గ్రంథంలో ఆయన చదివిన విషయాలు తక్కిన బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాలతో పోల్చి చదివి ధ్యానించి అప్పుడు రెండవ రాకడ గురించి ఆయన విపులంగా తెలుసుకున్నారు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో యేసుప్రభు వారు మనకి ముందుగా ఏం చెప్పారంటే, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించి ఆ విషయాలు మీకు బోధిస్తారు పరిశుద్ధాత్ముడు అని చెప్పబడ్డది. 2వ పేతురు 1వ అధ్యాయం 19-20 వచనాల్లో ప్రవచనం అనేది మానవుల యొక్క ఉద్దేశం వల్ల రాలేదు, కానీ పరిశుద్ధులైన ప్రవక్తలు అనగా దేవుని చేత పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన ప్రవక్తలు వారు దేవుని విషయాలు మన కొరకు ప్రవచించారు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ ద్వారా. కానీ బైబిల్ గ్రంథంలో అనేకమైన గుర్తులు కూడా ఉన్నాయి, సూచనలు అంటున్నాం మనం, ఇంగ్లీష్లో సింబల్స్ అంటున్నాం. ఉదాహరణకు దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మొదటి
7 వచనాల్లో 4 మృగాలు, 4 జంతువులు ఉన్నాయి. అవి దేనికి సాదృశ్యం అని మనం చూసినట్లయితే దానిలోని బైబిల్లోనే దానియేలు గ్రంథంలోనే మనకి జవాబు ఉంది. దానియేలు గ్రంథం 7 అధ్యాయం మొదటి 7 వచనాల్లో 4 మృగాలు. అయితే దానికి జవాబు దానియేలు గ్రంథం 7 అధ్యాయం 17 వచనంలో దానియేలు నువ్వు చూసిన 4 మృగాలు, 4 జంతువులు 4 రాజులకు సాదృశ్యం అని చెప్పబడ్డది. కనుక మృగం అంటే బైబిల్ గ్రంథంలో దానియేలు ప్రకటన గ్రంథాల్లో దాన్ని ఒక మృగంలాగా ఒక జంతువులాగా మనం పోల్చుకోవద్దు. అది మనకి రాజులకు సాదృశ్యం. అలాగే నీరు గురించి చెప్పబడ్డది ప్రకటన గ్రంథంలో. ప్రకటన గ్రంథంలో 13 అధ్యాయంలో ఒక మృగం ఆ సముద్రంలో నుంచి, అనగా సముద్రం అంటే ఎక్కువ నీరు ఉంటుంది కదా, దానిలోంచి బయటకు రావడం చూశారు ఆయన. ఏంటి నీరుకి సాదృశ్యం అంటే ప్రకటన గ్రంథం 17 అధ్యాయం 15 వచనం. ప్రకటన గ్రంథం 17 అధ్యాయం 15 వచనంలో నీరు, యోహాను నువ్వు చూచిన నీరు ప్రజలకు, రకరకాల భాషల యొక్క జనులకు సాదృశ్యం అన్నారు. అంటే నీరని ఎక్కడైతే చెప్పబడ్డదో అది ముఖ్యంగా దానియేలు ప్రకటన గ్రంథాల్లో అది ప్రజలకు, రకరకాల భాషల ప్రజలకు సాదృశ్యం. అలాగే కొమ్ములు దేనికి సాదృశ్యం అంటే దానియేలు గ్రంథంలో 7 అధ్యాయంలో కొమ్ముల గురించి చెప్పబడ్డది. 8వ వచనంలో 10 కొమ్ముల గురించి చెప్పబడ్డది. అయితే ఈ 10 కొమ్ములు కూడా దానియేలు నీవు చూస్తున్నావు 10 మంది రాజులకు సాదృశ్యం. దానియేలు గ్రంథం 7 అధ్యాయం 24వ వచనం 10 మంది రాజులకు. కనుక అనేకమైన బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ఇటువంటి యొక్క గుర్తులు అనమాట, లేకపోతే సూచనలు అంటున్నాం మనం. అవి వాటికి గురించి దేవుడే మనకి బైబిల్ గ్రంథంలో వివరించారు. కనుక ఆ వివరాలు బైబిల్ గ్రంథం నుంచి చదివి నేర్చుకోవాలి. మనం బైబిల్ గ్రంథం నుంచి చదివి నేర్చుకోవాలి. ఉదాహరణకు స్త్రీ ఎవరికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 27 వరకున వాక్య భాగం. కనుక అనేక సాదృశ్యాలు వాడబడ్డాయి. లేకపోయినట్లయితే గొర్రె ఎవరికి సాదృశ్యం? యేసుప్రభు వారికి సాదృశ్యం. కనుక అనేకమైన సాదృశ్యాలు అనగా ఇటువంటి సూచనలు వాడారనమాట బైబిల్ గ్రంథంలో. వాటిని బైబిల్ గ్రంథంలోనే వివరించారు. ఇక విలియం మిల్లర్ గారు ఆయన ఎక్కువగా అధ్యయనం చేసింది ఏంటంటే దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు 2300 దినముల మట్టుకే అప్పుడు ఆలయమును గూర్చిన తీర్పు తీర్చబడును అనే వాక్యాన్ని చదివారు ఆయన. 2300 ఏంటి అని వాళ్ళ అంకుల్ గారు, అంటే వాళ్ళ మేనమామ గారు పాస్టర్ గారు, వాళ్ళ బావగారు పాస్టర్ గారు, ఆయనకు తెలిసిన పాస్టర్లు అందరిని అడిగారు ఆ రోజుల్లో. మాకు తెలియదంటే మాకు తెలియదు 2300 ఏంటని. అప్పుడు ఆయన మరి ఎవరికి తెలియకపోతే ఎలాగా, ఖచ్చితంగా దీనికి ఏదో ప్రత్యేకమైన అర్థం ఉంటుంది అని దాని కొరకు 2 సంవత్సరాలు అధ్యయనం చేశారు. 1816 నుంచి 1818 వరకు. అప్పుడు దేవుడు ఆయనకి దాని గురించిన వివరణ పరిశుద్ధాత్ముడు బైబిల్ గ్రంథం నుంచి బోధించారు. 2300 దినాలంటే బైబిల్ గ్రంథంలో ఈ యొక్క ప్రవచనాలు, దానియేలు గ్రంథం ప్రకటన గ్రంథంలోని ప్రవచనాలు మనకు చెప్పబడ్డాయి. 2300 అని, లేకపోయినట్లయితే ప్రకటన గ్రంథం 12, 13 అధ్యాయాల్లో 1260 దినాలని, లేదా 42 నెలలని చెప్పబడ్డాయి. ఇవన్నీ కూడా ఒక దినం అంటే ఒక సంవత్సరాన్ని అర్థం చేసుకోవాలని విలియం మిల్లర్ గారు అర్థం చేసుకుని దేని నుంచి? బైబిల్ నుంచే. సంఖ్యాకాండం 14 అధ్యాయం 34 వచనంలో వారు 40 దినాల్లో చేయవలసిన ఆ యొక్క ప్రయాణం కానానుకు, దాన్ని దేవుడు వారి అవిధేయతను బట్టి 40 సంవత్సరాలుగా మార్చేశారంటే ఒక దినం అంటే ఒక సంవత్సరం అనే విషయాలు. కనుక దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 14లో ఉన్న ఆ యొక్క 2300 దినాల గురించిన ప్రవచనం ఆయనకు అర్థం కాలేదు. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 27 వచనంలో నాకు అర్థం అవ్వలేదు, నేను చాలా బెంగ పెట్టేసుకున్నాను, నాకు అనారోగ్యం వచ్చేసింది అని. అయితే ఆయన ప్రార్థించగా దేవుడు మరలా ఒక 11 సంవత్సరాల తర్వాత దాని వివరణ దర్శనంలో ప్రభు చూపించారు. ఆ యొక్క దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే గాబ్రియేలు దేవదూత వచ్చారు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనంలో గాబ్రియేలు దేవత అన్నారు, దానియేలు నీకు అర్థం అవ్వన ఆ యొక్క ప్రవచనం, నీకు అర్థం అవ్వలేదు కదా ప్రవచనం ఏది అర్థం అవ్వలేదు ఆయనకి? 2300 ఏంటి అన్నది. 2300 ఎవరి కొరకు? ఆయన ఉద్దేశంలో దానియేలు గారు భయపడ్డది ఏంటంటే ఒకవేళ దేవుడు శిక్ష అనగా యూదులకి వేసిన శిక్ష 70 సంవత్సరాలని ఇర్మియా గ్రంథం 25 అధ్యాయం మొదటి 11 వచనాలు చెప్పబడ్డది. దేనికి శిక్ష? వారు విగ్రహార్థన చేసి సబ్బాతుని వారు కాపాడకుండా మీరారు కనుక
బబులోనుకు దేవుడు వారిని 70 సంవత్సరాలు బానిసలుగా పంపించేశారు. అయితే 2300 వినబడేటప్పటికి దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనంలో దానియేలు గారికి భయం వేసింది. ఒకవేళ నా ప్రజలు యూదులు ఈ బబులోను కూడా పాపం ఎక్కువగా చేసేస్తున్నారేమో, దానివల్ల దేవుడు వారి శిక్షని 70 సంవత్సరాల నుంచి బహుశా 2300 సంవత్సరాలుగా పెంచేశాడేమో అనే అనుమానం వచ్చేసింది. అనుమానం వచ్చేస్తే కనుక ఇక్కడ గాబ్రియల్ గారు వచ్చి దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం ఆయన ఉపవాసంతో ప్రార్థన చేస్తే గాబ్రియల్ గారు వచ్చి అన్నారు, దానియేలు నీకు అర్థమవని ఆ యొక్క దర్శనాన్ని నీకు చెప్పటానికి వచ్చారు దానియేలు అన్నారు. ఇక్కడ వాడిన ఆ యొక్క హిబ్రూ పదం ఏంటంటే గాబ్రియల్ గారు చెప్పిన హిబ్రూ పదం మారే అన్నారు. మారే అంటే ఆయనకు అర్థం కాని ఆ యొక్క ప్రవచనంలో ఉన్న ఆ చిన్న మొక్క ఏది అర్థం అవ్వలేదు. 2300 ఎవరి కొరకు, దేని కొరకు అన్నది. అప్పుడు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనాన్ని గమనించితే అప్పుడు దేవదూత అన్నారు, దానియేలు నీకు ఈ యొక్క 70 వారాలు నీ కొరకు, నీ ప్రజల కొరకు, నీ యొక్క పట్టణం కొరకు ఇవి కోయబడినవి, కట్ చేయబడినవి, కత్తిరించబడ్డవి అన్నారు. ఇక్కడ వాడిన మాట చతాక్ అంటారు. హిబ్రూ మాట చతాక్ అని వాడారు దేవదూత. దాన్ని మనకి తర్జుమాదారులు కాస్త బలహీనంగా చేశారు. అయితే విధించబడ్డాయని తర్జుమా చేశారు. కానీ అవి కోయబడ్డాయి, కత్తిరించబడ్డాయి. దేనిలోంచి కోయబడ్డాయి, దేనిలోంచి కత్తిరించబడ్డాయి? ఒక ఏదైనా పెద్ద ముక్క ఉంటే దానిలోంచి చిన్న ముక్క కోయొచ్చు మనం, లేదా చిన్న ముక్క కత్తిరించవచ్చు. ఇక్కడ ఉన్న పెద్ద ముక్క ఏంటి? పెద్ద సమయం ఏంటి? 2300. ఆ 2300లో నుంచి 70 వారాలు యూదులకు వరకు దేవుడు కత్తిరించి అనగా కోసి ఇచ్చారనమాట. 70 వారాలంటే వారంలో 7 రోజులు, 70 వారాలంటే 70 × 7 490. 490 దినాలంటే ఒక దినం అంటే సంవత్సరం నేర్చుకున్నాం కదా మనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 34వ వచనం ప్రకారంగా 70 వారాలంటే 490 దినాలు. 490 దినాలంటే 490 సంవత్సరాలు యూదుల కొరకు దేవుడు ఇచ్చారు. అయితే ఈ యొక్క కాలంలో ప్రత్యేకమైన సందర్భాలు, విషయాలు జరగాల. ఈ 490 సంవత్సరాల యూదుల కొరకు, యూదుల మధ్య జరగాలన్నమాట. అయితే ఈ విషయాన్ని ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం మనం గమనించినట్లయితే ఒక శాసనం చేయబడ్డాది. ఆ శాసనం ఏంటంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ యొక్క 70 వారాలు అంటే 490 సంవత్సరాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఎప్పుడు అంతమైపోయాయి అనే విషయాన్ని ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం అర్థం చేసుకున్నట్లయితే అప్పుడు ఆ రోజుల్లో రాజుగారు హస్తాసస్త అంటున్నారు మన భాషలో, ఇంగ్లీష్లో ఆర్టేజెక్సర్స్ అంటారు, ఆర్టేజెక్సర్స్. అయితే ఆ హస్తాసస్త రాజుగారు శాసనం చేశారు యూదుల కొరకు. ఏమని? యూదులారా, మీరు మీ పట్టణపు గోడలు కట్టుకోండి, మీ పట్టణం సుందరీకరించుకోండి, దానికి నేను అనుమతిస్తున్నానని చెప్పారు. అప్పటికి ఆల్రెడీ ఆలయం కట్టబడ్డది. ఇది ఆలయం సంబంధించిన శాసనం కాదు. యెరూషలేము చుట్టూ గోడలు కట్టుకోమని ఎవరిచ్చారు? హస్తాసస్త అనే రాజు, ఆర్టేజెక్సస్ అంటున్నాం ఇంగ్లీష్లో. ఎప్పుడు ఇచ్చారు ఆయన అంటే ఆయన 7వ సంవత్సరం పాలన, 7వ సంవత్సరం పాలన చరిత్ర మనకి ఖచ్చితంగా చెప్తుంది. ఆయన హస్తాసస్త యొక్క 7వ సంవత్సరం పాలన 457వ సంవత్సరం, క్రీస్తు పూర్వం 457 సంవత్సరంలో. కనుక ఎప్పుడైతే వారికి ఆ శాసనం వచ్చిందో అప్పుడు ప్రారంభమవుతాయి ఈ 70 వారాలు. ఈ 70 వారాలు అంటే 490 సంవత్సరాలని గాబ్రియల్ దేవదూత గారు చెప్పారు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24 నుంచి 27 వరకున్న వాక్య భాగంలో. కనుక దీని యొక్క ఈ 490 సంవత్సరాల యొక్క ప్రారంభం 457. అయితే దేవదూత ఆ 490 సంవత్సరాలు, దాన్ని 70 వారాలు అన్నారు కదా, దాన్ని 3 ముక్కల కింద విడగొట్టి 7 వారాలు, 62 వారాలు, ఆఖరి వారం అన్నారు. అయితే 7 వారాలంటే 7 ఏళ్ళు 49 మనకు తెలుసు. అంటే 49 సంవత్సరాల్లో వీరికి కట్టుకోమని అనుమతి వచ్చినప్పటి నుంచి రాజుగారి దగ్గర నుంచి ఏదో ప్రత్యేకమైన సంఘటన జరగాల. ఏం జరిగింది అనే శాసనం ప్రకారంగా మనం చరిత్రలో చూసినట్లయితే ఆయన శాసనం ఇచ్చింది 457 సంవత్సరం క్రీస్తు పూర్వం. కానీ ప్రారంభించారు కానీ గోడలు కట్టడం చుట్టుపక్కల ఉన్న అన్యులు, ముఖ్యంగా ఆ యొక్క మోయాబీలు, ఆమోనీయులు, ఆ చుట్టుపక్కల ఉన్న ఆ యొక్క అన్యులందరూ కూడా, సమరీయులు, వారిని కట్టనివ్వలేదు. అలాగే 49 సంవత్సరాలు అయిపోయింది.
అప్పుడు 49 సంవత్సరాలు ఆఖరికి వచ్చేసేటప్పటికి అప్పుడు వచ్చారు నెహెమియా గారు. 52 రోజుల్లోనే కట్టేశారు ఏకంగా. అనగా 408 క్రీస్తుపూర్వం 408వ సంవత్సరంలో పట్నం గోడలు కట్టేయడం, సుందరీకరణ జరిగిపోయిందనమాట. అక్కడి నుంచి 62 వారాలు అప్పుడు మెస్సియా కనిపిస్తారన్నారు. 62 వారాలంటే 62 × 7 అనమాట. వారం అంటే 7 రోజులు కదా. 408 సంవత్సరం క్రీస్తుపూర్వం తర్వాత 62 వారాలంటే 434 సంవత్సరాలు. దాన్ని మనం ఈ రెండాటిని కూడా అనగా ఈ 434లో నుంచి 408 తీసేసినట్లయితే అది మనకి ఎక్కడ వరకు వస్తుంది? అయితే మీరు కూడుకుంటే వెళ్ళినప్పటికీ అది ఎక్కడికి వస్తుంది అంటే మనకి 26 క్రీస్తు శకం 26 ఏడీ అంటున్నాం అనమాట. అయితే ఎప్పుడైనా సరే బీసీ నుంచి ఏడీకి మనం వెళ్ళినప్పుడు మరి ఒకటి కలపాలని నిపుణులు చెప్తున్నారు, పండితులు చెప్తున్నారు. అంటే 26కు ఒకటి కలిపితే 27 అవుతుంది. 27 సంవత్సరాలు ఏం జరిగింది అని చూసినట్లయితే యేసు ప్రభువారు బాప్తిసం పొందారు 27 సంవత్సరంలో, ఆ యొక్క అక్టోబర్ మాసంలో. అప్పటికి 7 వారాలేమో ఈ యొక్క యెరూషలేము చుట్టూ గోడ కట్టడానికి అయిపోయింది. 7 వారాలంటే 49 సంవత్సరాలు. అక్కడి నుంచి మెస్సియా ప్రత్యక్షం అయ్యే వరకు 62 వారాలు అయిపోయింది. మెస్సియా ప్రత్యక్షమైనప్పుడు ఆయన బాప్తిసం పొందినాడు. అప్పుడే కదా వాళ్ళందరూ కూడా ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అనే మాటలను వారందరూ కూడా విన్నారు యోర్దాను నది దగ్గర. ఈ విషయాలు మనకి మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదువుతున్నాం. కనుక అప్పటి నుంచి యేసుప్రభువు వారు ఆయన పరిచర్య మొదలుపెట్టి అనేక అద్భుతాలు చేసి ఒట్టి నీటిని మధురమైన ద్రాక్షారసంగా మార్చేశారు. అప్పటి నుంచి ఈయన మెస్సియాని ప్రజలు గుర్తించడం మొదలుపెట్టారు. కనుక మిగిలిన్నది 70 వారాల్లో 69 అయిపోయాయి కాబట్టి యేసుప్రభు బాప్తిసానికి ఇంక మిగిలింది ఒకే వారం. ఆ వారంలో మధ్యలో మెస్సియా తన ప్రజల కొరకు ఆయన హతం చేయబడతారని దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 26-27 వచనాలు చెప్పబడ్డది. 25, 26, 27 వచనాల్లో. అంటే సగం వారం అంటే 7 రోజులు, సగం అంటే 3.5 దినాలు. 3.5 దినాలు ఒక దినం అంటే ఒక సంవత్సరం. 3.5 సంవత్సరానికి యేసుప్రభు పరిచర్య చేసింది ఈ యొక్క భూలోకంలో. బాప్తిసం పొందుతారు 3.5 సంవత్సరాలే కదా. అప్పుడు ఆయన సిలువేసేశారు ఘోరంగా. ఎప్పుడు? 31వ సంవత్సరం, క్రీస్తు శకం 31వ సంవత్సరం ఆ యొక్క యేసుప్రభు వారిని సిలువేసేశారు ఏప్రిల్ 1వ వారంలో. కనుక ఇక యేసుప్రభు సిలువేసేసిన తర్వాత ఈ యొక్క యూదులకి ఇవ్వబడిన 70 వారాల్లో యేసుప్రభు బాప్తిసం తీసుకునేటప్పటికే 69 అయిపోయే వారాలు. యేసుప్రభు సిలువేసేసేటప్పటికి 60 వారం అంటే అర్ధవారం అయిపోయింది. ఇంక మిగిలి ఉన్నది ఇక అర్ధవారమే అంటే సగం వారమే. సగం అంటే 3.5 దినాలు. 3.5 దినాలు అంటే 3.5 సంవత్సరాలు. యేసుప్రభు సిలువ తర్వాత స్టెఫనును రాళ్లతో కొట్టే వరకు ఆ 3.5 సంవత్సరాలు. ఎప్పుడైతే స్టెఫను రాళ్లతో కొట్టేశారో అప్పటికి వారికి ప్రత్యేకించబడిన 490 సంవత్సరాలు ఆ ప్రత్యేకమైన కాలం ముగిసిపోయింది. అంటే కృపకాలం ముగిసిపోయింది యూదులకి. ప్రభువారు యూదుల్ని విడిచిపెట్టేశారు. అంతవరకు యూదుల్ని ప్రభువారు ఆయన యొక్క సువార్త అందరికీ అందించాలి ప్రపంచానికి అని ఆయన ప్రణాళికలో వారిని వాడుకోవాలనుకుంటే వారు సహకరించలేదు. అప్పుడు ఏం జరిగింది మనందరికీ తెలుసు. యూదులు విడిచిపెట్టేసి అన్యులకి దేవుడి అవకాశం ఇచ్చారు మనకనమాట ఈ సువార్తను అందరికీ ప్రకటించడానికి. కనుక ఆ యొక్క 2300 ఇక మిగిలి ఉన్నది ఏంటి? 490 ఏమో యూదులకి వెళ్ళిపోయింది. దాన్ని ఇంకెంత మిగిలి ఉందంటే చిన్న తీసివేత చేసినట్లయితే 2300 దానిలో నుంచి 490 తీసివేస్తే ఇక మిగిలేది 1810. అందుకే ఈ యొక్క 1810 కూడా ఎప్పటి వరకు కొనసాగుతుందంటే స్టెఫన్ రాళ్ళతో కొట్టేసింది 34వ సంవత్సరంలో. క్రీస్తు శకం 34 సంవత్సరాలు స్టెఫన్ రాళ్ళతో కొట్టి చంపేశారు. అప్పటి నుంచి లెక్కలు వేస్తే 1810 మనకి 1844 అక్టోబర్ 22 వరకు వెళ్తుందన్నమాట. కనుక 1844 అక్టోబర్ 22 అక్టోబర్ 22వ తారీఖున ఈ యొక్క 2300 సంవత్సరాలు అన్నిటికంటే పెద్ద ప్రవచనం ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన సమయంతో కూడిన ప్రవచనాల్లో అన్నిటికంటే పెద్దదే. ద లాంగెస్ట్ టైం ప్రాఫెసీ అంటాం ఇంగ్లీష్లో. అది ముగిసిపోయింది. అప్పుడు ఏం జరగాల? దానియేలు 8:14 వరకు ఆలయము గూర్చిన తీర్పు తీర్చబడాలా. దీన్నే మనం
ఏమంటున్నాం? ఇంగ్లీష్లో ఇన్వెస్టిగేటివ్ జడ్జ్మెంట్ అంటున్నాం, లేకపోయినట్లయితే ప్రీ అడ్వెంట్ జడ్జ్మెంట్ అంటున్నాం. తెలుగులో దీనిని దర్యాప్తి తీర్పు అనాలి మనం. చాలామంది తర్జుమాదారులు కూడా చిన్న పొరపాటు చేస్తున్నారు మన భాషలో. దీన్ని పరిశీలన తీర్పు అంటున్నారు. పరిశీలన తీర్పు కంటే దర్యాప్తు తీర్పు అంటే చాలా బాగుంటుంది. కారణం ఏంటంటే, ఎక్కడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళేదని కేసు పెట్టామనుకోండి, వాళ్ళు ఏమంటారు? దర్యాప్తు చేసి చెప్తామండి, తర్వాత రండి అంటారు. అంటే ఇంగ్లీష్లో ఇన్వెస్టిగేట్ చేస్తామండి అంటున్నారు. కానీ ఇన్వెస్టిగేషన్ అనే మాటకి మన భాషలో దర్యాప్తు అన్నది అసలైన మాట. పరిశీలన అన్నది చాలా బలహీనమైందని నేను అనుకుంటున్నాను. కానీ మనలో చాలామంది, మన యొక్క పెద్దలు, మా మేనమామ గారు కూడా ఆ రోజుల్లో కొల్ల భాస్కర్రావు గారు కూడా ఈ మాట వాడేవారు. ఆయన జీవించినప్పుడు ఒక రోజున అడిగాను నేను, మీరు పరిశీలన అంటున్నారేంటి, దర్యాప్తు అనాలి కదా అని ఆయనకు ఉదాహరణలు కూడా చూపించాను. ఆయన అన్నారు, నిజమే, నువ్వు చెప్పింది నిజమే, కానీ మరి ఆ రోజుల్లో మాకు పరిశీలననే అనుకుని అలాగే తర్జుమా చేసేసాం, మరి అవి ముద్రించబడ్డాయి కాబట్టి ఆ పుస్తకాలు వాటిని మీకు ఏం చేయలేం, ఇప్పటి నుంచి నేను దర్యాప్తు అనే వాడతాను అని అన్నారు. అయితే మరి తర్వాత కాలంలో ఎక్కువ కాలం జీవించలేదు, ప్రభునందు నిద్రించారు. కనుక మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇది దర్యాప్తు తీర్పు. ఇది జరుగుతుంది 1844 అక్టోబర్ 22 నుంచి. అది ముగిసిందంటే రెండవ రాకడ వచ్చేస్తుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనమందరం కూడా రెండవ రాకడ నిరీక్షణతో ప్రభావితమై ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి సవాళ్ళు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు సాతాను తెచ్చిపెట్టినా, ఎటువంటి శ్రమలు తెచ్చిపెట్టినప్పటికీ విశ్వాసాన్ని విడిచిపెట్టేయద్దు. బలంగా ఆయన పట్టుకుని ఉందాం, విశ్వాసంలో కొనసాగుదాం. ఆ శ్రమలు, ఆ యొక్క శోధనలు సాతాను తెచ్చిపెడితే వాటన్నిటిని కూడా ఆయన తొలగించి మనకు జయమిస్తారు. కనుక రెండవ రాకడ నిరీక్షణతో ప్రభావితమై మన యొక్క విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగిపోదాం. ఈ యొక్క చివరి దినాల్లో రాకడకు ముందు అనేకమైన మనకు శ్రమలు, కొనటానికి లేదు, అమ్మటానికి లేదు. ఎవరైతే బైబిల్ చదువుతున్నారో, ఎవరైతే 10 ఆజ్ఞలు పాటిస్తున్నారో వారిని జైల్లో వేసేస్తాం అనే రోజులు అతి సమీపంలో ఉన్నవి. కనుక మన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా రెండవ రాకడ నిరీక్షణతో ప్రభావితమై మనం ముందుకు కొనసాగుదాం. ప్రభు త్వరగా వస్తారు, మన పరలోకం తీసుకెళ్తారు. అది నీ నిర్ణయం అయినదే. నాతో ఏకీభవించండి. మీ కొరకు ప్రార్థించి ఈ యొక్క 7వ పాఠాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. రెండవ రాకడ గురించి కొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకునే అదృష్టాన్ని, అవకాశాన్ని ఈ యొక్క 7వ పాఠం ద్వారా మాకు ఇచ్చారు. వందనాలు. దీన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించండి, కుటుంబాలను దీవించండి, ఇతరులతో పంచుకుంటున్న వారిని దీవించండి. ఆయన దీన్ని అప్లోడ్ చేయడానికి మాకు సహకరిస్తున్న వారిని ఆశీర్వదించవలసిందని, నీ కృపతో మమ్మల్ని నింపవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. వచ్చే పాఠం కలుసుకుందాం.